ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఈ దినమందు మనం ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో మన బైబిల్ గ్రంథం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే, ఆ అధ్యాయంలో ఆఖరి 10 వచనాలుగా ఏముంటుందంటే, ఒక మంచి భార్య గురించి వర్ణిస్తూ సొలొమోను భక్తుడు రాసిన ఒక అధ్యాయంగా మనకు కనిపిస్తుంది. కానీ మనం ఆ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే ఒక మాట దానిలో ఉంటుంది. ఆఖరి లైన్లో, ఆమె పని చేయనిది భోజనం చేయదు. హల్లెలూయా. ఈ విధంగా ఈ దినంలో ఎంతమంది ఉన్నారండి? పని యందు శ్రద్ధ కలిగి పని చేస్తేనే మనం ఖచ్చితంగా ఒక పని అనుకుంటే దాన్ని సాధించాలి. ఆ పని ఎంత గొప్పదైనా సరే, ఎంత మిన్నదైనా సరే, ఎంత కష్టంగా ఉన్నా సరే చేయగలగాలని ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె పని చేయనిదే భోజనం చేయదని. అది ఆమెకు మాత్రమే వర్తిస్తుందా? అతనుకు వర్తించదా? అంటే అది అందరికీ వర్తిస్తుంది. అది పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు. మనమందరం ఎలా ఉండాలంటే, మనం చేసే పనిలో కావచ్చు, అది ఆత్మీయమైన పని అయినా, శారీరకమైన పని అయినా, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పట్టుదల కలిగి ఉండాలి. ఉడుం పట్టు అంటారు కదా, ఆ విధంగా మనం పట్టుదల కలిగి ఉండగలిగినట్లయితే మనం గొప్పగా పొగడబడతాం. అందరి నోట్లో కూడా మనం ఉంటాం. అందరి దగ్గర గొప్పగా మనం తయారు చేయబడతాం. కాబట్టి పని చేయనిదే భోజనం చేయదు అన్న ఒక్క లైన్ మనం పట్టుకోగలిగితే, అంత దృఢంగా మన సంకల్పం ఉండగలిగినట్లయితే మనం గొప్ప స్టేజ్కి చేరగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పట్టుదల కలిగి ఉందాం. ఆ స్త్రీ ఎలాగైతే పట్టుదల కలిగి పనిచేసిందో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి గొప్ప విజయాన్ని అందుకుందాం. రేపటి దినమందు బైబిల్ గ్రంథంలోని మరి యొక్క జీవిత పాఠంతో మీ ముందుకు ఉంటాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.